నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అలాగే దైవజనులకు నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ ఇంకా మా కొరకు ప్రార్థన చేయండి. దైవజనులు ఉన్నారండి. సంఘస్కృత ఆదివారం నుంచి ఆదివారం వరకు నన్ను, నా బిడ్డల్ని, నా భర్తని, నా కుటుంబాన్ని, నా చుట్టాలని, నా బంధువులందరినీ దేవుడు దీవించి ఆస్వాదించాడు. ఈ వారం అంతా కూడా మమ్మల్ని దేవుడు కాపాడాడండి. ఈ సాక్షి దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి సాక్షాలు ప్రభునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందరికీ నాకు సాక్షి చెప్తాను. దేవుడు మనందరూ కూడా గడిచిన వారందరినీ కూడా కాచి కాపాడి ప్రభుత్వించి దీవించి పోషించి మన రాకపోకలు కాపాడించి మన శరీరంలో ఆరోగ్యం దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సంగతుల సాక్షి దేవుడు దీవించింది కాక. మంచిది. అలాగే మనం చదువుకున్న కీర్తన నుంచి మన వాక్యం మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు చేయకుండా అయినా ఉండలేదండి, ఆరాధించకుండా మనం ఉండగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించకుండా మనం ఉండలేమనే మాట మనం నోటికి వచ్చినాక ఆరాధించడానికి మనం రావాలి. ప్రతి ఆదివారం అందరికి రావాలి, ప్రతి శుక్రవారం రావాలి. అప్పుడు మాట అడిగినట్టు ధైర్యంగా
సిగ్గుపడకుండా తలెత్తి మాట్లాడగలం, అంతేనా? దేవుడికి స్తోత్రం. చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, పాటకు అర్థం ఉంటుంది, మ్యాచ్ అవ్వడం. దేవుడికి స్తోత్రం. మ్యాచ్ అవ్వదా? మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు డ్రెస్ తీసుకున్నామండి, డ్రెస్ తీసుకున్నాం, దానికి మ్యాచింగ్ డ్రెస్ తీసుకుంటాం అంటే. అలాగే ప్రభువుని మహిమపరిచినప్పుడు, ప్రభువుని స్థుతించినప్పుడు మనకే ప్రభు మనకి మ్యాచ్ అవ్వాలి. దేవుడికి స్తోత్రం. ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా అన్న వృత్తిదే ఆరాధన రావాలి. దేవుడు మహిమపరచం. దేవుడి కంటే ఎక్కువగా నీకు చాలా విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలు ఎక్కువ వదలలేదు. అదే చాలా మంది పెద్ద విగ్రహాలు ఉంటాయంటే ఇంట్లో 32, 52, 80, 100, 200 సైజెస్ ఉంటాయి. వాళ్ళు పట్టుకోవడం చాలా మంది. కానీ అలాంటి వారు ఈ పాటలకు మరి మ్యాచ్ కాదని చెప్పేసి నేను ప్రభు పేట మనం చేస్తాం. దేవుడికి స్తోత్రం. పాట పాడాలంటే ఈ మైక్ లో నుంచి ఎంతమంది తగ్గినారు, పలానా వారు చూడడం ఇంటిగా చూస్తున్నాడు బ్రతికి. ఈ మైక్ లో చేస్తుంది స్వరం, నా స్వరం మీ స్వరం, మన స్వరం. వీడు బతుకు చూసేయండి. నా పూర్ణ మనసుతో నేను ప్రేమించడం అంటే పూర్ణ మనసుతో ఆనందం చెప్తాడు. బతుకు చూసి పాస్టర్ ఏం చేస్తాను, పాస్టర్ ఏం చేస్తుంది, ఇలా గుర్తు లేకుండా పెట్టి ఇలా భాష మాట్లాడుతున్నారు, ఇక్కడ కేకలేస్తారు. పూర్ణ మనసు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చులో కూర్చోండి, కనిపించలేదు. అందరికీ వందనాలు. నేడు సరే, మనం ఏం చెప్తున్నామండి? మ్యాచింగ్ అవ్వాలి. దేవుడికి మనం ఏమవ్వాలండి? మ్యాచ్ అవ్వాలి. నేను 2 ఆజ్ఞలు ఇచ్చాను అంటాడు దేవుడు. కొత్త నిబంధనలు ఏమన్నాడు? 2 ఆజ్ఞలు ఇచ్చాను. 10 ఆజ్ఞలు నేను తీసి 2 ఆజ్ఞలు మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఏంటంటే పూర్ణ మనసుతోను, పూర్ణాత్మతోను, పూర్ణతో దేవుడిని సేవించాలి. రెండవదిగా ఈ పక్కింటోడు మీకు సరిహద్దుగా వేసేసి అటుపై దెబ్బలాడికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అలాగే దేవుడు ఈ రోజున క్రైస్తవులు అనుకున్న వారు, దేవుని పెట్టాలనుకుంటున్నారు, పెద్ద మీరు విషయంలో అనుకున్న వాళ్ళు, ఏమంటే చర్చలో పాట పడేసి వాళ్ళు, నానా వైపట్టేసి వాక్యం చెప్పేసి వాళ్ళు కూడా సరిహద్దులు చెప్పుకోవడం. నా పూర్ణ మనసుతో ప్రేమించేదను, నీ తోటి సహోదరుని ప్రేమించని నీవు నన్ను ఎలా ప్రేమించగలవు అని అడుగుతున్నాడు ప్రభు. హల్లెలూయా. నీ తోటి సహోదరుని, నీ తోటి సహోదరుడిని, నీ తోటి మరి ఇంట్లో నీ యొక్క కోడలను ప్రేమించలేవు, అత్తగారిని ప్రేమించలేవు, నీ పక్కింటిని ప్రేమించలేవు, నీ పొరిగింటి వారిని ప్రేమించలేవు. నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రార్థించగలుగుతున్నావు? నన్ను నువ్వు బ్రతిమలాడుతున్నావు. ప్రభా 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 నువ్వు నాకు మొరపెడుతున్నావు, కానీ నువ్వు ఎవరో నాకు తెలీదు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చదివిస్తాను అనుకోదు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఏంటని ఏం కుమ్మరిస్తున్నాడట? నీళ్ళ. చాలా మంది నీళ్ళు కుమ్మరిస్తే పడిపోతుంది అర్థం. హల్లెలూయా. ఇదో కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఏం చేస్తారండి? నీళ్ళు చెల్లుతుంటే ఏమవుతున్నారు? పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు అంతే. దేవుడికి స్తోత్రం. నా యేసయ్య పడేసేవాడు కాదు. మరి ఏమైనా నీటిలో కలిపేస్తారో మర్చిపోతారు. ఏదో కాదు, దాంట్లో సత్యం దాన్ని ఏమన్నారు? నాకు రాదు. అయితే నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఆత్మను మీ మీద కుమ్మరించదని అన్నాడు. కానీ దేవుడు పాడేస్తానంట. ఒకవేళ నువ్వు పడలేదనుకో, నేను రాత్రి చూశాను, వీడియోలో చూశాను, వెళ్ళిపోయి సంఘాల్లో ఎలా చెప్తుంది చెప్తా. ఎదురుగా వచ్చేసి స్త్రీని ముట్టకుండా పురుషుడికి
మేలు అంటారు. అంటే ఆడవాళ్ళు ఉంచుకోకుండా పురుషులు మన భార్య పడుతుంటారు ఆ పరిస్థితి ఆ స్థితిలో కాదు. ఇక్కడ కూర్చున్న దైవజనుడు అంటే నీవు అంటే స్త్రీల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళకి చెయ్యట్టేసి పెట్టేసి పెంటేసి పెంటేసి ఆడేసి దాకా గెట్టేస్తున్నాడు. అది అర్థమవుతుందా? ఇప్పుడు దైవజనులు ఎవరి వచ్చినా సరే వాళ్ళకి నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయడం వరకే. ఎందుకంటే ఎక్స్ట్రా చెప్పి దేవుడు దైవజనుడు కూడా ఊరుకోడు. ఆత్మను ఇచ్చి ఉన్నాను, ఆత్మను కనుమరిస్తున్నాను కాబట్టి అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పి సాగిస్తున్నాడు. ఇలా కాదు, పడిపోయే వరకు గెలికేస్తాను వాళ్ళని ఎక్కడ పట్టుకోవాలి దేవునికి ఇష్టం. ఎందుకంటే నేను పెంచుకు సందులో తెచ్చుకున్నానండి. మరి ఇతర ఆత్మను ఎక్కిరిస్తామని అనుకోవద్దు. ఆత్మ మొక్క పెట్టుకుని దేవుని పరిశుద్ధాత్మని మొక్క పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే నేను చేసుకోలేండి గెట్టేస్తున్నారు. రాత్రి మాకు 11:30 వరకు 12 అయ్యే వరకు కూడా మాకు ఏంటంటే ఆరాధన ఎంతసేపు చేస్తున్నాం మనం? మహా అయితే ఒక 10 నిమిషాలు ఆరాధన చేస్తే చాలు ప్రభు. అది కూడా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో చేయాలి. లేదు 2 గంటల సేపు జరుగుతుంది ఒక ఆరాధన. ఏంటంటే 2 గంటల సేపు ఎవరిని చుట్టండి, ఎవరికంటే మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళా రోజు చచ్చిపోతారా? అంతసేపా? పోనీ ఆరాధన చేసినట్టు ఎవరు ఇక్కడ నుంచి ఆరాధన చేస్తున్నాం మైక్ కార్డ్లెస్ మార్కెట్ వెళ్ళిపోయి వాళ్ళందరూ ఆరోజు పాడేస్తారు. ఆలోచన ఈతం చెట్టి తాగకుండా కానీ పడిపోతున్నారు. మళ్ళీ 3 పట్టుకోవాలన్నా అది పడిపోయి కేకలే శాతం వెళ్తులే శాతం భాషను మాట్లాడుతున్నాం. ఇంటికాడ మాత్రం టీవీ మొక్కలు ఎట్టేస్తున్నాం. వదలరు. నీకు పరిశుద్ధాత్మ వచ్చింది, ఎలా వచ్చింది? రాలేదు, తప్పు. హల్లెలూయా. పరిశుద్ధాత్మగా నీలో దురాత్మ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందండి? దురాత్మ వచ్చింది. యేసుక్రీస్తుతోనే తిరిగాడు ఎవరు? ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తుతోనే సహవాసం చేశాడు. యేసుక్రీస్తుతోనే ఆ రొట్టెలో మరి పాలు పొందాడు. ప్రభు సంస్కారంలో ప్రభు బలాలతో పాలు పొందాడు. కానీ ఎవరి మీదకి దురాత్మ రాదు, కానీ అతని మీదకి ఎందుకు వచ్చింది? ధనాపేక్షతో ఉన్నాడు అతను. డబ్బు సంచాతం ఎక్కువ ఉంది. యేసుక్రీస్తుని ఎప్పుడు అమ్మేద్దామో, మనం ఇప్పుడుగా డబ్బు సంపాదిస్తామో, యేసుక్రీస్తుని అమ్మితే ఎక్కడ డబ్బు వచ్చేది అనుకున్నాడు. హల్లెలూయా. కానీ అతని మీదకి ఏమొచ్చింది తెలుసా? దురాత్మ వచ్చింది. అలాగే సౌలు రాజు కూడా చెయ్యొద్దని పని చేస్తే అతని మీదకి ఏమొచ్చిందంటే దురాత్మ ఒకటి వచ్చి దావీదుని చంపడానికి ప్రయత్నం చేసి చూడండి. అతను పరిశుద్ధాత్మకైనా దురాత్మ కన్నా క్రియలు లేకపోతే స్వభావాలు మానవ మరి స్వభావం కాకుండా వేరే స్వభావం ఉంటుంది. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఇంకా చూడలేదు అంటారు. చూసారా? చాలా మంది నన్నే చూస్తున్నాం, నాలో ఉన్నా చూడదు. దేవుడి వాక్యం ఏమంటుంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడే. కానీ ఇద్దరున్నారు. మరి ఎవరిని అనుకోవాలి గొప్పవాడని? ఇద్దరున్నారు, గొప్పలు ఇద్దరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు నీ శరీరాన్ని మాత్రమే ఏలగలడు, ఏదైనా చేయగలడు, నీ ఆత్మ మాత్రం ఏమి చేయగలడు. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సర్వం సృష్టించిన దేవుడు. నీ ఆత్మల శరీరాన్ని కూడా ఏం చేయగలనా? నాశనం పడేయగలదు. హల్లెలూయా. వీళ్ళు ఏం లోబడిపోతున్నారు తెలుసా? ఈ శరీరానికి హాని కలిగించి, ఈ శరీరాన్ని ఆశల్లో కలిగించి, ఈ శరీరాన్ని మోసపరిచేటువంటి దురాత్మకు సాతానైనటువంటి అపవాదికి మాత్రమే లోబడుతున్నారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా ఆత్మను కొమ్మరించదాం. ఇది వచ్చి క్రైస్తవులు వాడు మందిరాలు కూడా చాలా మంది రాకపోవడం కారణం ఏంటంటే ఇల్లు పడితే అక్కడికి వెళ్తే ఫాస్ట్ మాట్లాడాలని, అక్కడికి వెళ్తే ప్రార్థన చేయాలేమో, మందిరంకి వెళ్తే మనకు ప్రార్థన ఇచ్చేస్తారేమో, పాట ఇచ్చేస్తారేమో, ప్రార్థన చెయ్యాలేమో అనే భయంతో కొంత రావడం అనేస్తారు. దేవునికి స్తోత్రం. ఏం అట్లా ప్రభు ఏమీ కోరుకుంటాడు? నీ హృదయంలో నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే చాలు. హల్లెలూయా. నువ్వేం దాని పంట పట్టుకోమని చెప్పి అనలేదు ఎక్కడ బైబిల్లో అన్నడా?
మీ బలులకు రెక్కసమైపోయినాడు. దేవునికి స్తోత్రం. మీరు అర్పించే బలు రెక్కసమైపోయాడు. అందుకే ఏసాడు ఎవరపడతాడు, దహన బలులు నైవేద్యములు నీవు కోరముగా నా ప్రాణాత్మ శరీరము కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలారా, మనందరం కూడా ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సొత్తు ఉన్నామని మనం. ఎవరి సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు, మనం దేవుని సొత్తు అయి ఉన్న ప్రజలు. ఆయన రక్తంతో మనం కడగబడిన వారు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా, నేను ప్రార్థన చేస్తేనే కార్యం జరిగింది అంటారు. మరి దేవుడు ఏమైపోయాడు మధ్యలో? నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని అంటారు. ఆ సాక్ష్యం దేవుడు చెప్పాలి, లేకపోతే ఎవరైనా చెప్పాలి. మన దైవజనులు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ఈ చెప్పేసుకుంటాడు ముందే. దేవునికి స్తోత్రం. ఫస్ట్ పడకలో పడబోతుంది. తర్వాత ఏం చేస్తాడు, నేను ప్రార్థన చేశాను, నేను చెయ్యేశాను, నేను ఇది చేశాను, అది చేశాను. ఇది దేవునికి స్తోత్రం. ఇలా కాదండి, దేవుని ఆత్మ కార్యాలు ఇలా ఉండవు. కానీ అపొస్తలుడైనటువంటి పేతురు యేసయ్యను సిలువకు అప్పగించే ముందు ఏమన్నాడు? సిలువకు అప్పగించుకున్న రాత్రి ఏమన్నాడు? నేను నీతో కూడా చచ్చిపోవటానికైనా రెడీగా ఉన్నాను అన్నాడు. చూడండి, అప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ అనేది లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఆయన దగ్గరికి రాలేదు. యేసయ్య విడుదల చేయలేదు. దేవునికి స్తోత్రం. మనుషుల హృదయాలకు కానీ మనుషుల మీదకి కానీ అభిషేకాన్ని ఆయన ఇంకా విడుదల చేయలేదు శిష్యుల మీద. అప్పుడు అన్నాడు ఏమని, యేసయ్య నిన్ను ఎవరు పట్టుకున్నా సరే నేను అడ్డగించిన ప్రాణాన్ని పెడతానన్నాడు. ఉత్తుదే ఆ పంచాగ్రతో అన్నాడు యేసయ్య. హల్లెలూయా. రెండు చేతులతో దేవుని ఎదుర్కొన్నారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి నిద్రపోతున్నాం. దేవునికి అయితే పేతురు గారు అన్నాడు, ప్రభువా ఇలాంటిది నీకు జరగకూడదు. నా ప్రాణం పోయినా సరే
నీ ప్రాణానికి నా ప్రాణం అంటాను వృత్తులే చేయలేవరావాలి నువ్వు తెల్లవారి లోపు ముమ్మారు నువ్వు నేను ఎవరో తెలియదని అబద్ధం ఆడతావు అన్నాడు వేసే దేవుడికి ఇస్తాడు అన్నదిగా ఇతను చేసాడా లేదా ముగ్గురు కట్టబడినప్పుడు ఏమన్నా నువ్వు ఆ యేసుతో వెళ్ళాడైనా లేదు నేను అంటుంటా ఏసవన్నా తెలియదు అబద్ధం నేను సత్యం చేసుకుంటాను తప్ప ఏసవ నాకు తెలియదు మళ్ళీ ఒక చివరికాన్ని చూసినప్పుడు ఒక ఆడవాళ్ళని చూసినప్పుడు అక్కడ కూడా ఏమన్నాడు నేనేసి నాకు తెలియదు ఎక్కడ నేను వేరే దేశం చేస్తాను అంటాడు దేవుడికి ఇస్తాడు అంటే పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు ఏం జరిగితే అబద్ధం అవుతాడు దేవుడికి ఇస్తాడు పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు మనకు అబద్ధాలు ప్రేరేపణ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడలేము దేవుని సంగమా మనలో అబద్ధం ఆగడానికి ప్రేరేపణ వస్తుందంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు దేవుడే లేడు నువ్వు చేసి ప్రార్థన అంతా కూడా వ్యర్థము వృద్ధా హల్లెలూయా మరి ప్రార్థన మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎవరు ఇదే అబద్ధమైన పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జరిగిన కార్యం ఏంటంటే అంటే అపొస్తలుల కార్యం గ్రంథంలోకి వస్తే అపొస్తలుల కార్యం గ్రంథము 2వ అధ్యాయంలో ఈ 4 సువార్తలలో ముగించబడిన తర్వాత అపొస్తలులు ఉన్నటువంటి మరి శిష్యుల ద్వారా ఇది ఎవరు రాశారంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమకు చేర్చుకోబడిన దినమున ఆయన చేయటకును బోధించుటకును ఆరంభించిన వారిని అన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించింది. ఆయన శ్రమపడిన తర్వాత 4 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవంగా కనపరుచుకున్నాను. ఆయన వాటిని కనుగొని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం ఏంటండి అంటే ఏంటి? అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించింది. ఇందాక వచ్చింది ఏంటి? ఆత్మను మీ మీద కుమ్మరించదండి. తండ్రి చేసిన ఈ వాగ్దానం మీద మీరు కనిపెట్టుకునండి. యెరూషలేములో నుంచి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పాలి. ఉందా 1వ అధ్యాయం 4వ వచనంలో చదవండి, మీరు చదవండి. నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములుగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని వాగ్దానం అంటే ఏంటంటే యేసుక్రీస్తు అన్నారు, మీ అందరి మీద కూడా పరిశుద్ధాత్మైనటువంటి బలము వాగ్దానము వస్తాయి. మీరు అప్పటి వరకు ఎక్కడి నుంచి వెళ్తాను? యెరూషలేము నుంచి బయటికి వెళ్తాను. యెరూషలేము అనగా అన్నీ తిరిగి అనుభవించి ఎక్స్ప్లెనేషన్ సీనియర్ చేసి ఎక్కడ ప్రజలు దొరుకుతారో అందరికీ దేవుని మాట చెప్పాలి, ఎక్కడ ప్రజలు ఉంటారో అందరికీ సువార్త ప్రకటించాలి, ఎక్కడ ప్రజలు దొరుకుతారో అందరికీ దేవుని వాక్యం నింపేయని ఆనందంగా ఉద్రేకంగా మనం ఉన్నాం. కాబట్టి మనం మాట్లాడకూడదు, వాళ్ళ చేత మాట్లాడచ్చు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాగ్దానం మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టాలి. యెరూషలేము అంటే చెప్పండి, దేవుని మందిరం. రాసుకోండి,
రాసుకోండి గుర్తు పెట్టుకోండి. యెరూషలేము అనగా దేవుని మందిరానికి సాదృశ్యం ఉంది. అంటే దేవుని మందిరంలో ఉండి మనం కనిపెట్టాలి. ఏంటి? పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కొరకు మనం యెరూషలేములోనే ఉండాలి. అంటే యెరూషలేములోనే ఉండాలంటే దేవుని మందిరంకి వచ్చి దేవుని మందిరంలో ఉండిపోవాలనే కాదు. దేవుని మందిరపు సహవాసానికి మనం ఏమైందండి? అంటుకట్టుకుని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి మనం అంటుకట్టుకుని ఉండాలి. ఎలా అంటుకట్టుకుని ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తాడు ఏంటంటే, నేను ఇంకొకటి చూపిస్తాను. 2వ అధ్యాయంలో, అదే 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ముప్పై 37వ వచనం నుంచి చదువు. హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడవపస్తులుగా అడగగా, పేతురు మీరు వారి మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పెను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల మీ తరపు వారికి వేరే రక్షణ పొందిరి చాలు అని వారిని హెచ్చరించారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాప క్షమాపణ జరగాలి, మారుమనసు ఉండాలి. దేవుని మందిరంలో మనం ఏమంటే సహవాసములో 42వ వచనం చెప్పండి. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచునందును ప్రార్థన చేయుటందును, అది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జరిగే కార్యం ఏంటంటే, వీరు అపోస్తలుల యొక్క బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయు. 4 కార్యాలను జరుగుతూ నేను అర్థమవుతాను. అపోస్తలుల బోధ అంటే దేవుని ఆత్మ చేత పిలువబడిన దైవ సేవకుల బోధ. చాలా మంది బోధ ఎలా ఉన్నాయంటే, నువ్వేం చేస్తావు? బొమ్మ తీసుకో, ఆ బొమ్మనే పూజించు, ఆ బొమ్మ పక్కన కూర్చే. హల్లెలూయా. ఈ బోధ అపోస్తలుల బోధ కాదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఎక్కడ. ఏ భాష కలిగిన బైబిల్ చదువు, లాటిన్, గ్రీకు, హెబ్రీ, ఇంకా రకరకాల ఇంగ్లీష్, హిందీ, తమిళ, ఏ భాషలో బైబిల్ చదివిన ఇదే మాట ఉంటుంది. ఏ భాషలో ఉంటుందో సరే మన ముందు ఏంటంటే, అపోస్తలుల యొక్క బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. అపోస్తలుల బోధ అంటే చాలా మంది ఏం చేస్తారంటే సిలువ కడుతున్నారు. ఏం చేస్తారండి? సిలువ కడుతున్నారు, లేకపోతే మరియమ్మ గారు బొమ్మ పెడుతున్నారు. హల్లెలూయా. ఎవరికైనా బాగా కనిపించు, పరిశుద్ధాత్మ చెప్పమని చెప్పారు. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో తండ్రి వల్ల మీరు వాగ్దానం అనుగ్రహించబడింది, తండ్రి వల్ల మీరు వాగ్దానం పొందుదురు ఉందా కదా? ఇప్పుడు చదివాం కదా. మరియమ్మ ద్వారా వాగ్దానం పొందుదురు ఉందా? నా బైబిలే లేదండి, నా బైబిలే లేదు. మరియమ్మ ద్వారా వాగ్దానం పొందబడి ఉన్నారు. మరియమ్మ, ఆ మరియమ్మను పూజించుడి ఉందా? మరి ఎందుకు పూజిస్తారు చాలా మంది అంటే, వాళ్ళు ఏ బోధలో ఉన్నారండి? ఏ బోధలో ఉన్నారు? అపోస్తలుల యొక్క బోధ కాదు. సరే సేవలో లేరక, ఆ బోధించేవాడు సరైన సేవకుడు కాదు. హల్లెలూయా. అక్కడికే పరుగులు పెడుతున్నారు అమాయకుడు క్రైస్తువులు. ఎలా దేవుడికి స్తోత్రం. అమాయకుడు క్రైస్తువులు. వీళ్ళు రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత తీర్పు దగ్గరికి వెళ్తే వాళ్ళని అంటాడు దేవుడు,
ఎవరు పూజించారు ఆయన ఇక్కడికి వచ్చామంటుంది. అదే ప్రభా అప్పుడు నేను మదీం బొమ్మ పెట్టుకున్నాను కదా, అక్కడ యేసుక్రీస్తు బొమ్మ పెట్టాను కదా, మళ్ళీ నెట్లేదా దేవుడు. అదే నేను ఎక్కడున్నాను అంటే ఇంకొంటా యేసుక్రీస్తున్నా ఒకటే కదా నాయన, లేదు నాయన నా స్థానంలో మదీం పెట్టాలి అక్కడ దేవుడు. సరే వెళ్ళిపో, నీకు నిర్ణయించినటువంటి స్థానానికి వెళ్ళిపో అంటుంది. అక్కడికి ఎక్కడికండి అక్కడికండి. అంటే మనము పూజించేటువంటి ఆకర్షించేటువంటి విధానం సరిగ్గా లేకపోయినా సరే మన ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనము చేయవలసింది, మనం వినవలసింది అపొస్తలుల యొక్క బోధ. హల్లెలూయా. అపొస్తలులు అనగా వారు లోకము ఆశల మీద ఉండకుండా ప్రత్యేకించి జీవించి ప్రభు కొరకు చచ్చిపోవడానికి సిద్ధపడతారు. హల్లెలూయా. చచ్చిపోవడం సిద్ధపడతారా? అవసరమైతే మీరు మారిపోతుంది, మీరు అంటే కమ్మతైపోతున్నారు. రాజమండ్రి అవతల ఊరు ఏంటంటే సౌదీపట్నం అయినా, గుణవలైనా, నాగపట్నం అయినా, అలాంటి చూడాలి సరే ఈ పాటలకి చదివేస్తానంటే అవసరమైతే డ్రెస్ మార్చేసి నేను మామూలు పట్టేసి నేను పాస్టర్కి తిరగడం మామూలు విద్యలు అలా అపొస్తలులు కాదు. ఆ దేవుడు చెప్తున్నాడు, అపొస్తలులు అంటే ఎవరనగా ప్రాణాలు లెక్క చేయకుండా దేవుని సువార్తను ప్రకటించినటువంటి పేతురు, యోహాను, అంద్రయ్య, పౌలు, సీమోను, యాకోబు, మొత్తం అందరూ శిష్యులందరూ కూడా అపొస్తలులే. హల్లెలూయా. వాళ్ళు మరి ఇచ్చినటువంటి మనకి వాక్యాలు మనం ముందు నేర్చుకుని దాని ప్రకారంగా నడుచుకోవాలండి. దేవునికి స్తోత్రం. అపొస్తలుల బోధ యందును సహవాసము, మన సహవాసం ఎలా ఉండాలండి? చూడండి, ఎవడన్నా వాక్యమే చెప్తుంది, ఒక మంచి వాళ్ళక చెడ్డ సహవాసం ఏం చేస్తాడా? మంచి నడవడికని చెప్పారట సహవాసం. ఆ నెల సహవాసం చెప్తే అడిగి అయిపోతారంటాం కదా లోకంలో. ఆ నెలలో సహవాసం 6 నెలలకు 6 నిమిషాలు వయసులు మార్చడండి. ఎలా మార్చడానికి? వ్యతిరేక బోధలకు మార్చడానికి, అనుకూలమైన బోధలకు మార్చడానికి. హల్లెలూయా. మా మందిరానికి వస్తే ఎలా ఉంటుంది? కుర్చీలో కాలేజ్ కూర్చోచ్చు. అవసరమైతే పాస్ట్ గారికి కాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోతాం. లేదు నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థించాలి, అప్పుడే దేవుడిని ప్రార్థన చేయాలంటే అక్కడ మా అమ్మలు వేయాలి కనిపించేవాళ్ళ వచ్చాక కావచ్చు అసలు అమ్మలు చెప్పి ఇలా ఈ బోధలు కాదు మనకు కావాల్సి. ఆయన అన్నాడు కదా, యేసుక్రీస్తు అనే మోకరించి ఏం చేశాడు? రాత్రంతా కూడా తండ్రిని వేడుకునేవాడు అంట. ఆయన మోకరించిన చోట ఏమైందండి? అక్కడ 2 గుర్తులు పడుకుని రాడైపోయిందంట. హల్లెలూయా. నా యేసయ్య మోకరిస్తే అక్కడ రాడు, ఆ రాయి ఏమైందండి? గుర్తులు పడుకుని అంటండి. హల్లెలూయా. చూసారా మీరు? మీరందరూ చూసారా? చూడదండి. మరి ఏం చూస్తున్నారు? విషయంలో మరి ఆయన ఎక్కడైతే కొండ మీద సిలివేశారో అదే పదక దగ్గరలో ఏం చేశారండి? సమాధి చేశారు. అలాగే దగ్గరలోనే ఆయన ప్రార్థన చేసేటువంటి ఒలివ కొండ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి. అన్నారా? అక్కడికి వెళ్ళాలని చెప్పేసి బైబిలే చెప్పలేదు, కానీ వాటిని తెలుసుకుని ఆ అనుభవాలు మనం కూడా అనుసరిస్తే చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసయ్య మోకాళ్ళు వేస్తే అక్కడ ఏమైందంటే నా రావడం కూడా నరిగిపోయింది. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా గారు కూడా మన ఇండియా దేశం వచ్చారు. ఎవరు వచ్చారండి? తోమా గారు ఇండియా దేశం రావడం వల్ల మన భారతదేశానికి వచ్చిందండి, సువార్త అనేది వచ్చింది. చాలా చరిత్రగా మీరు చెప్పాలంటే ఈ రోజు ఎలాగ ఆదివారంలో చెప్తుంది పద్ధతిగా
సహవాసం ఉంటే దూరం అయిపోతారు. మీరు దూరం అయిపోతారు. హల్లెలూయా. మీరు దూరం అయిపోతారు. దేవుడు నన్ను అడుగుతాడు లెక్క. చక్కగా వచ్చే వాక్యం వింటున్న వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఎందుకు అలా కలిగిస్తారు? నేను కొన్ని అబద్ధ బోధలు చెప్పాను, ఫుల్ అయిపోతాడు మందిరం. నాకు కొన్ని రకరకాల మీకు మిక్సింగ్ చేసిన బట్టి చెప్పాను. ఇక్కడ మీకు ఏదో జరుగుతున్నాయంట, అన్నీ అయిపోతుంది. ఇంకేంటంటే పంపించారంటే నిలబెట్టారంటే ఇక్కడ వచ్చేటచ్చండి. హల్లెలూయా. నిజమంటే నిప్పులాంటిదంట. మన లోక సామెత ఏంటి నిజమో? నిప్పు దగ్గరికి వెళ్తారా? వెళ్తారండి? నిప్పు దగ్గరికి వెళ్తారా? వెళ్ళాలి. నిప్పు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ నిప్పులో మనం ఏమవ్వాలంటే కాల్చబడాలి. ఎలాగా? మనలో ఉన్న పాపం కాల్చుకోవడానికి వెళ్ళాలి నిప్పు దగ్గరికి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి శాపం కాల్చుకోవడానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ నిప్పు ఎటువంటిదంటే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నిప్పు ఎటువంటిదంటే మనలో కాల్చదు, కానీ మనలో ఉన్న పాపాన్ని కాల్చేది. హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని కాలుస్తుంది, మనలో ఉన్నటువంటి రోగాన్ని కాలుస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ప్రతి దెయ్యపు కార్యాన్ని కాల్చేస్తుంది ఆ నిప్పు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. హల్లెలూయా. కాబట్టి మనం బోధలు, అన్ని బోధల వైపు మనం తిరిగిపోకూడదు. అన్ని బోధల వైపు మనం తిరిగిపోకూడదు. అబద్ధ బోధల వైపు మనం అస్సలు తిరగకూడదు. ఈ రోజు ఎన్ని మందులు చూస్తుంటే ఆర్సీఎం మందులు ఎన్ని ఉన్నాయండి. అది అసలు కరెక్ట్ బోధ కాదు, కానీ అక్కడికే పరిగి పడుతుందని వచ్చినప్పుడు చూస్తుంటే ఓ అమ్మలక్కడ సంకలం వేస్తుంటే నడుచుకుంటూ ఏముంది అక్కడ, ఏం వెళ్తున్నారో నేను గుణతాలు వెళ్ళండి. నేను అసలు గుణతాలు అంటే ఏదో మొక్కుకుంటా, నేను వెళ్ళలేదు. వెళ్ళి వీడియో చేద్దాం అసలు ఏం చేస్తున్నారు కదా అని చెప్పేసి రోడ్డు పక్కనే విజయవాడ లేదు పనుండి, రోడ్డు పక్కనే గుడి. అది రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే, ఎక్కడ లోపల లెక్కలు. వెళ్ళి వీడియో తీస్తే కొబ్బరికాయలు కూడా వేస్తారండి. పెద్ద దండలు చేసేస్తారు, ఆకృతులు కించేసి, పువ్వుతులు కించేసి ఓ తిప్పేస్తారు. మరియమ్మ గారు వెళ్ళేనేమో యేసుక్రీస్తు. అదే ఆ బోధ. ఆ బోధ ఏంటండి? అదే బోధ. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు మొక్కుకుంటారండి, మొక్కుకుంటారు. కొంతమంది మనం ఇంట్లో కృతజ్ఞత కూడిక చేసుకుందామని మొక్కుకున్నాను, మంచిది ఎప్పుడు మనకు ఆశీర్వాదం. కొంతమంది నేను చర్చికి ఎంత డబ్బులు ఇస్తాను, మీటింగ్ పెట్టించిన ఎక్కడ మొక్కుకుంటారు, మంచిదే. దానివల్ల సువార్తను దేవుని ప్రజలు అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు, రక్షించబడుతున్నారు. కాళ్ళతో మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే మీకు ఉపయోగం ఏముందండి? చెప్పలు మార్చాలి మళ్ళీ. డాక్టర్ గారు మీ హింసలో చెప్పలు మారుతున్నారని తెలిసింది. దేవునికి స్తోత్రం. అది మార్చాలి తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. అక్కడ దేవుడు ఉండడు, అంగీకరించడు. అయ్యేమన్నా తెలుసా? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. నేను ఎవరినాడమన్నాడు అంటాడు దేవుడు. చెప్పుకోండి, నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోడు. ఏసీ కొండ ఎక్కేసాను కదా, గుణదల కొండ ఎక్కాను, మెట్లు ఎక్కాను చాలా మంది చెప్తున్నారు. అలా కోరిక తీరితే ఇక్కడ నాకు చెప్పుల మీద నేను అక్కడ జరిగి సిచ్యువేషన్ చెప్పిన అతను మనసులో కోరుకున్నాడు. ఇది ఏంటంటే మనసులో అనుకున్నాడు, అది సరిపోతుంది దేవుడికి. కానీ ఇతనికి ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ ఏం చేసాడంటే మోకాల మీద నడిచేసి, మోకాల మీద నడవడం వల్ల జరిగింది కార్యం అనుకున్నాడు. కాదు, మనసులో నువ్వు విశ్వసిస్తే చాలు. హల్లెలూయా. హృదయంలో విశ్వసిస్తే చాలు, కార్యం జరుగుతుంది. ఈ రోజున దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎన్ని కార్యాలు జరగట్లేదు, ఎన్ని అద్భుతాలు జరగట్లేదు. ఎక్కడ ఏమైనా పనులు చేస్తున్నావా, ఏమైనా మనం కొండలు ఎక్కుతున్నామా, రోడ్డు మీద దొరుకుతున్నామా? లేదు లేదు. వచ్చి కనీసం 5 నిమిషాలు ఉన్నా మా నుంచి కన్నీరు కాచి మనం ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తున్నాం. ఎందుకు అలాంటి బోధలుగా వెళ్ళిపోతున్నారు ఈ రోజు చాలా మంది క్రైస్తవులు తెలుపుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్పాలని నేను అనుకున్నానంటే, మీ అందరూ కూడా ఇంకా పరిశుద్ధాత్మ అగ్నిలో మండించాలి. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియని వారు చాలా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి మీరు. పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ అది ఎలా ఉంటుందండి అంటే తెలుసండి మీ అందరికీ. పరిశుద్ధాత్మ అంటే తెలియదన్న చేయలేదండి, అందరికీ తెలుసా? తెలియదు. తల్లిగారు తెలియదు, ఒప్పుకున్నాను. నీకు తెలియదు, అత్తయ్యకి తెలియదు.
పరిశుద్ధాత్మ ఉంటే నీ నోటి నుండి అబద్ధం రాదు. ఎప్పుడంటే మాలో పరిశుద్ధాత్మ వస్తుంది, ఎప్పుడంటే మాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తానంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధాత్మలో నీలో ఉంటాడు అంతే. ఆయన ఆత్మస్వరూపి కనుక నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు, 21 రోజు 41 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే కొన్ని దాచుకుని ఉపవాసాలు ఉంటారు, కక్షంతో ఉంటారు ఉపవాసాలు. ఎందుకు? శరీరం నలగొట్టుకుని ఉపవాసాలు ఉంటారు. కానీ పక్కలతో మాట్లాడిన వారికి మన దగ్గర చాలా మంది చేస్తారు ఉపవాసాలు. అలా వస్తుంది ఒక ఆవిడ చూడండి వచ్చింది. అది ఏ సినిమా వస్తుందో ఏ సీరియల్ వస్తుందో తెలియదు. 11:30 12 అవుతుంది, నైట్ అక్కడ మీటింగ్ అయ్యి వస్తారు. ఉన్నారు క్రైస్తవులు మంచి మంచి ఉన్నారు, అందరూ కూడా మంచి ఆర్టిస్టులు. దేవునికి స్తోత్రం. అందరూ మంచి మంచి ఆర్టిస్టులు అండి. ఇంకొక ఆవిడ వస్తుంది. అది చూడండి, పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే అంటారు కదా, దేవుని ఆత్మ మనలో వస్తే ఈ కార్యం జరిగితే, రాకపోతే ఈ కార్యం జరిగితే ఒక ఆవిడ ఈ ఇంటి కూడా చెత్త లాంటి చూసేస్తాం. చూసారా చూసారా చెత్త ఏమో ఈవిడింటిలో ఉన్న చెట్లు చెత్త, ఆ పువ్వులు రాజులు రాలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తుడుచుకుని ఎత్తుకుని డస్ట్బిన్లోనో చెత్త వచ్చి చెత్త దగ్గర కాల్ చేసి పడేసి ఆ పక్కకు తుడిచేస్తుంది. ఈ డ్రైనేజ్ వాటర్ ఉందో, ఈ డ్రైనేజ్ వాటర్ ఎదరకూడదు. వాటర్ ఎటుంటుందని నీరుకి అట్టే వెళ్తుంది కదా, నీరుని ఎదురుకూడుతుంది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. అంటే క్రియలు కూడా ఏమవుతాయంటే నువ్వు చేసింది నీకే తిరిగి పోతుంది. మళ్ళా ఆ డ్రైనేజ్ బుద్ధి చెప్తుంది ఆ మనిషికి, అయినా గ్రహింపు లేదు. అప్పుడు దాకా ప్రార్థన చేసి వస్తుంది, ఉపవాసం ఉంది. అప్పుడు దాకా ఉపవాసం ప్రార్థన చేసి వస్తుంది చర్చిలో. ఈ కార్యం జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. కార్యం జరగదు. ప్రార్థన అంటే దేవుడు ముఖ్యంగా. దేవునికి స్తోత్రం. ఎత్తులో ఉన్నటువంటి ఇంటి మీద ఇంటి వైపు నుంచి వచ్చే నీరుని మళ్ళీ పడుతుంది. ఏమవుతుంది? అది కూడా తీరా అడ్డు వచ్చేది. ఆ చెత్త కొంపు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సువాసన అంతా కూడా ఇప్పుడు స్వభావం ఎటువంటిదంటే ఏంటి? అందులో నాశనం అయిపోవాలి. హల్లెలూయా. ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడకి అనుకూలంగా ఉన్న స్థలం, ఖాళీ స్థలం ఉన్నా సరే ఎదరో ఇంట్లోకి వెళ్ళి పిల్లలకు పోయేస్తుంది. అక్కడ దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే ఎవరి ఇంట్లోకి రానివ్వకుండా ఎవరి ఇంట్లోకి పొగిలిపోవాలన్నమాట. ఆ నాశనం కళ్ళు పోవాలి, కళ్ళు అర్థం చేసుకుని కూడా పని చేయకుండా నాశనం అయిపోవాలి 2 కళ్ళు. అలా పొగ పెట్టేస్తుంది. మంచి పొగ వచ్చి డొక్కలో పీసులు దొరకలు ఎన్ని పెట్టించాడు. ఇవన్నీ చూసి అలా దగ్గర విపరీతంగా కక్కేస్తున్నాను. అక్కడ వాళ్ళు ఏమన్నా హల్లెలూయా. గురుదేవాలు అన్నావు అంటే మన మీద కూడా తింటా మన చీకులు తొక్కుగా చీకులు ఒక మనకు వాడైపోతారు అంటే నీకు ఎందుకంటావు? అందరిలో ఒక మాత్రమే చచ్చిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇలాంటి కార్యాలు నువ్వు చెయ్యవు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఎలా ఉన్నావో బాగున్నావో నీ ఎదుటివాడు కూడా బాగుండాలని కోరుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఆశపడడం ఎదురు కూడా కొంచెం బాగుపడాలని కోరుకుంటావు. హల్లెలూయా. నువ్వు లేనివాడైనా సరే ఎదురు బాగుండాలని కోరుకుంటావు. ఆ స్వభావం అన్నిలో ఉంది, అన్నిలో ఉంది ఆ స్వభావం. క్రైస్తవులో లేని రోజు అది పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏంటంటే కంప్లీట్గా ఉన్నాయి. ఆ రోజంట అబద్ధమాడిన పేతురు చూడండి 3000 మంది రక్షించడానికి మాటలతో బోధ చేశాడు. చూడండి అక్కడ 3వ 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయము 39వ వచనం చదివితే 2వ అధ్యాయం 39వ వచనం చదివితే అదే అబద్ధపడిన పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాక
39వ వచనం అంటాడు, 2వ అధ్యాయం. ఈ వాగ్దానము నీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు వాక్యం అంగీకరించడానికి బాప్తిస్మము పొందిరి. దినమందు ఇంచుమించు 3,000 మంది. చూడండి, నేను క్లియర్ గా చదువుతున్నాను. మీరు మూర్ఖులకు ఈ తరము వరకు వేరే రక్షణ పొందిరని అక్కడ స్వార్థ చెప్తున్నాడు. ఏంటి? బాప్తిస్మం పొందని చెప్పేసి చెప్తున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నాడు చెప్పనా? పరిశుద్ధాత్మ విషయం మీద పొద్దుకున్న తర్వాత వాక్యం చెప్పడం మొదలు పెట్టాడంట. ఏసై ఎవరు నాకు తెలియదు అన్న అతను, ఏసై నేను చూడాలన్న అతను, ఏసైకి నాకు ఏ సంబంధం లేదన్న అతను, పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే ఇతని మీదకి వచ్చేస్తుందో అప్పుడు వాక్యం చెప్తుంటారంటే అక్కడ జరిగిన కార్యం ఏంటి చెప్పనా? హెచ్చరించాడంట. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడానికి వాళ్ళు హెచ్చరించను కాబట్టి అతని సాక్ష్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందాడు. ఎంతమంది పొందాడు? కింద రాయబడిందండి, ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. అలా వారు చేస్తాను. ఇప్పుడు నేను ఎలాగైతే నేను మీదుగా లెక్కేసుకుంటాను కానీ ఖండించి మూర్ఖులకు ఈ తరం వారు మీరు వేరే జీవించండి, పాపలు ఒప్పుకోండి, క్షమించమని దేవుడిని అడగండి, ఇలాంటి పాపలకి వెళ్ళకండి అని చెప్పేసి గట్టిగా గద్దించి మీరు పాపాలు ఒప్పుకోండి అంటే వెంటనే 3,000 మంది మార్పు చెందారంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున అదే మాట చెప్తే ఆ 3,000 మంది కూడా ఉంటారు, వెళ్ళిపోతున్నారు. లగ్జరీ ఎక్కడైతే ఉందో ఏమండి అక్కడికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అలాంటి చోట దేవుడు ఉండడు. లగ్జరీ ఉన్న చోట దేవుడు ఉండడండి. దేవుడు ఉన్న చోట లగ్జరీ ఉండదు. హల్లెలూయా. దేవుడు ఉన్న చోట కరెంట్ పోయినా, ఫ్యాన్ లేకపోయినా, చప్పులు పట్టేస్తున్నా కూర్చునే ఉంటాడు. అక్కడ ఉంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి అందరూ దేవుడికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి ఈరోజు ప్రభు అన్నాడు, నేను మనుషులందరి మీదకి, మీ పిల్లలకు, రాబో తరము వారికి, మీ కుమార్తెలకు, కుమార్తెలు అందరి మీదకి వాగ్దానం వచ్చు. ఎవరికి ఈ భేదం లేదంట. ఏ భేదం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం అందరి మీదకి వస్తుంది అంటాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చదివేసి ముగించేస్తాను. పెంతెకొస్తు అని పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అది కూర్చుంటున్న మరియు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది దర్శనములో. వారిలో ఒక్కొక్కరిని అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన వారిని అన్య భాషలతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఎలా ఉంటుందంటే అన్య భాషలతో మాట్లాడసాగిరంట. మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకం మన మీద చాలా గమనించాలండి. నిద్రపోతాం, దేవుడికి స్తోత్రం చెల్లించండి. పరిశుద్ధాత్మ అభిషేకం మన అందరూ చూడండి. ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని మన ఇంటికాడ తలంపులు, మన ఇంటికాడ ఆలోచనలు, మన కూర పెట్టాము, మన నిర్వహించడం లేదు, తీసుకుని వచ్చేసింది, ఇవన్నీ మర్చిపోవాలి. ఇంకా మర్చిపోయి మనం ఏం చేయాలంటే దేవా ఈ అభిషేకం నా మీద నాలోకి రండి అని చెప్పేసి మనం అడిగినప్పుడు అభిషేకం ఎక్కడో ఉండదు, మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే నన్ను అడుగుతారు, ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారా, హృదయంలోకి వెళ్దాము, వారిలోకి వెళ్దామని ఆహ్వానిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే
ఆరాధనలు ఉంటారు కానీ ఎక్కడో ఆలోచనలు ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఆరాధనలో ఉంటారు కానీ ఆలోచన లేకుండా ఎక్కడెక్కడ లేదు లేదు. పరిపూర్ణంగా భక్తి చేస్తే, పరిపూర్ణమైన ఆరాధన చేస్తే దేవుడిని అభిషేకిస్తారు. అభిషేకించిన తర్వాత నీ బ్రతికల మాత్రం చెప్పనా, నీ బ్రతికల మాత్రం చెప్పనా, ఒక పచ్చని ఒలివ చెట్టు ఎలాగైతే మరి ఫలిస్తూ ఉంటుందో, ఒక ద్రాక్ష వల్ల ఎలా ఫలిస్తూ ఉంటుందో, నీ జీవితం, నీ కుటుంబం, నీ యొక్క మరి నీ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఫలిస్తారు. నీ వ్యాపారం ఫలిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా సరే అందరూ నీ మాటకి మీరు ఏం చేస్తారంటే, అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాను, వచ్చాడు బాబు నోట నోరెట్టుకుంటావు అనుకోరు అందరూ. హల్లెలూయా. కానీ మంచి 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 కార్యాలన్నీ జరుగుతాయండి. సమయం అయిపోయింది, నాకు లేదు ఇంకా, నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు చెప్పడానికి సాధారణంగా నాకు ముందట్టేసాడు అక్కడ తెలుసా, మీ విధంగా అయిపోయింది అనుకోండి. సరే ఫోన్ చేద్దాం అనుకున్నా, మోసే గారికి ఫోన్ చేశాను, బండి పట్టుకొస్తానంటే అన్నాడు. వై జంక్షన్ నుంచి స్టార్ట్ అయిందండి. టక్ 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 కొట్టుకుంటుంది బండి. ఏంటంటే బేరింగ్ ఇరిగిపోయి ముక్కలు అయిపోయింది. బేరింగ్ ఇరిగిపోయి ముక్కలు పోయి బాల్స్ కూడా రాలి కింద కూడా అయిపోయినాయి. చూసారా అలాంటి ఆటలో, ఇలాంటి ఆటంకాలన్నీ కూడా మన దేవుడు మనం సిగ్గుపరచడు కాబట్టి, చూసారా సిగ్గుపరచడు కాబట్టి మనల్ని దేవాన్ని చిత్తం ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుని బయలుదేరు. జాగ్రత్తగా నాకు దేవుడు మంచి తెలివించే స్లోగాలు స్పీడ్ వెళ్తుంది. మెల్లుగా మెల్లుగా మా బండి ఈ గుడ్డివాడి కింద దాకా వచ్చేవాడికి మెకానికల్ ఉండరు అని చెప్పి అక్కడ ఆఫ్ చేసి ఇప్పింగ్ చేసి చక్కని ఇప్పింగ్ చేస్తే అది ఇప్పిన బేరింగ్ చుట్టూ కొట్టిన రాజు సరిపోయింది. ఇలాంటి ఆటగాలు వచ్చినప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ మనతో ఉంటే, మనలో ఉంటే ఏమండి మరలా టైం రాగలిగిందంటే దేవుని యొక్క ఆత్మ నాకు తోడై ఉన్నది కానీ, ఆయన కృప నాకు తోడై ఉన్నది కానీ. హల్లెలూయా. మనం కూడా అటువంటి ఆత్మను పొందుకొని అటువంటి ఆత్మలు మనం బలపరచబడాలని ఈ యొక్క మాటలు మీ అందరికీ తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం ఉండాలని కోరుతా ఉన్నాం. హల్లెలూయా. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరికీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మలో మేము ఎదగాలి. పరిశుద్ధాత్మలో మేము బలపరచబడాలి. అపోస్తుల బోధలో మాత్రమే మేము బలపరచబడాలని దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా బోధన కోసం వచ్చేవారు కానీ, శుక్రవారం కానీ మీరు అందరూ వస్తే మీ అందరి కోసం నేను ఎంతో ఆహారం సిద్ధపరుస్తున్నాను. మీరు రావట్లేదు, ఆహారం అక్కడ ఉండిపోతుంది. కాబట్టి మీరు అందరూ శుక్రవారం కూడా రండి. వీలైతే మంగళవారం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఇంటి దగ్గర ఉంటే కనుక డ్యూటీకి వెళ్ళి వాళ్ళు బలవంతం రాస్తారు. సిస్టర్ గారు ఇంటి దగ్గర కూడికి పెట్టుకుంటారు ప్రతి మంగళవారం 3 గంటల నుంచి 4 గంటల వరకు. అమ్మ విన్నారా? 3 గంటల నుంచి 4 గంటల వరకు ఖాళీ ఉంటే మంగళవారం మరి ఇది మణిగారి ఇంటికాడ జరుగుతుంది కూడికమ్మ రండి. శుక్రవారం సాయంత్రం ఇక్కడ 1 గంట ప్రార్థన జరుగుతుంది. రండి. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది కాదు. ప్రార్థన చేసుకుందాం. శుక్రవారం